వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ ఎవ్రీవన్, నా పేరు విజయ్ కర్ణం, పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ అండ్ AMFI అండ్ IRDAI రిజిస్టర్డ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్. ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ఉంది అని చెప్పారు, కానీ చాలామంది HNIs కానీ NRS కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే 1 crore ఎంత జనరేట్ చేయవచ్చు అండ్ దీనికి ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా, దాన్ని మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయడంలో 1 crore నుంచి 1 lakh కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ జనరేట్ చేయడానికి రీజన్స్ ఏమైనా మెథడ్స్ ఉన్నాయని చాలామంది అడిగారు. సో దాన్నే మెయిన్ టాపిక్గా తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే 1 lakh ఫ్రమ్ 1 crore అనేది ఫస్ట్ టాపిక్. దానికి టాప్అప్గా చెప్పేది ఏంటి అంటే 1 lakh పర్ మంత్ ఇన్కమ్ విత్ జస్ట్ 50 lakhs, 1 crore కాకుండా 50 lakhs అని కూడా మీరు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్గా విత్ క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై నెంబర్ అండ్ అట్ ద ఎండ్లో ఈ ప్రాసెస్ అంతా ఫాలో కావడానికి ఒక సీక్రెట్ మెథడ్ నేను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ మెథడ్ యూజ్ చేస్తేనే మనకి ఇన్కమ్ జనరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటారు అంటే జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి SWP చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు, కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదనమాట. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే 1 crore మనం ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్స్లో మనం మంత్లీ ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 1.15 lakhs మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ మంత్ యాజ్ అన్ ఇన్కమ్గా. డ్యూరేషన్ ఎంత తీసుకున్నాను నేను ఇక్కడ అంటే అప్రాక్సిమేట్గా 40 years. అంటే ఫర్ సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ 60 years ఉన్నప్పుడు 1 crore ఇన్వెస్ట్ చేశాడు మ్యూచువల్ ఫండ్స్లో అంటే అతను మంత్లీ ఇన్కమ్ 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మొత్తము. ఎవ్రీ మంత్ 1 lakh అతను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా, కంఫర్టబుల్. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే అతను మెయిన్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కూడా గ్రో అవుతుంటుంది. అది ఎట్లాగో విత్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను ఈ చార్ట్లో. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇయర్ 1.15 lakh తీసుకుంటాడు కదా, అప్పుడు మెయిన్ క్యాపిటల్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అండ్ గ్రోత్ కూడా ఏముండదు. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మన కాంపౌండింగ్ అని ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా కాంపౌండింగ్ అవుతుంటాయి. ఎందుకు అంటే మనం ఎవ్రీ మంత్ 1 lakh మాత్రమే తెస్తుంటాము, కానీ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, అక్కడ దాని మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. అట్లాగా మనం 15% ఇంట్రెస్ట్ జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం క్యాపిటల్ విత్డ్రాల్ చేస్తున్నా కూడా ఏదైతే హ్యూజ్ కార్పస్ ఉంటుందో రిమైనింగ్ కార్పస్ దాని మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. అక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో మీరు ఫస్ట్ 10 yearsలో మీరు చూసుకుంటే ఇక్కడనే మీకు 34 lakhs ఇక్కడనే మీకు కాంపౌండింగ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇట్లానే గ్రాడ్యువల్గా చూసుకుంటే నెక్స్ట్ 33 yearsలో ఆ 1 crore కాస్త 2 crore అయిపోతుంది. సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని గ్రాడ్యువల్గా వెళ్తుంటుంది. అండ్ మంత్లీ ఇన్కమ్తో ఇంక్లూడ్ చేసుకొని అంటే మంత్లీ ఇన్కమ్ వస్తుండగా కూడా మెయిన్ క్యాపిటల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ 40th year అంటే 60 years ఉన్న పర్సన్ మంత్లీ ఇన్కమ్ తీసుకోగా అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు లివ్ అప్ టు 100 years. 100 years అయినప్పుడు కూడా అతనికి కార్పస్ వచ్చేసి 4 crores మాత్రం అతని కార్పస్ డెఫినెట్గా ఉంటుంది. అతనికి కావాల్సి ఈ 4 crore ఈ బఫర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పోస్ట్ రిటైర్మెంట్ చాలామందికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఎమర్జెన్సీ రిలేటెడ్గా కానీ హ్యూజ్ కార్పస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మంత్లీ ఇన్కమ్తో పాటు కూడా వాళ్ళు అడిషనల్ అమౌంట్ని వాళ్ళ కార్పస్ని విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ మనం ఇస్తుంటాం అనమాట. సో అందుకే ఈ ప్లానింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకొక మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైతే ఇమీడియట్ రిటైర్మెంట్ కాకుండా అంటే 58 years ఉన్నవాళ్ళు లేకపోతే 60 years ఉన్నవాళ్ళు 65 years ఉన్నవాళ్ళు కాకుండా ఒక 50 years 52 years ఉన్నవాళ్ళు ఒకవేళ రిటైర్మెంట్ లైఫ్ కోసం ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ డిఫర్మేషన్ పీరియడ్ జస్ట్ 5 years డిలే పెడతాం మనం అంతే. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore అతను జస్ట్ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 50 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు అనుకోండి, విత్ ఇన్ 5 yearsలో 15% మనం CAGR కన్సిడర్ చేస్తే ఆ 50 lakhs కాస్త 1 year అయిపోతే సేమ్ అగైన్ మళ్ళీ ఇంతకుముందు చెప్పిన మెథడ్లోనే అతనికి పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేది కంటిన్యూ అవుతాయి ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో 50 lakhs కాస్త
57 lakhs అవుతుంది, అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 66 lakhs అవుతుంది. అట్లాగే గ్రాడ్యువల్గా 5th ఇయర్కి వచ్చేసరికి అది 1 CR అనేది టచ్ అవుతుంది అనమాట. సో ఇట్లాగనే సిక్స్త్ ఇయర్ నుంచి మనము సేమ్ అదే 1.16 lakhs మనం విత్డ్రాల్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. 40 years తర్వాత మళ్ళీ సేమ్ అదే 4 crores అనేది ఉంటుంది. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ బిట్వీన్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఫర్దర్ జనరేషన్స్కి వాళ్ళు పాస్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అంత ప్రాసెస్లో ది సీక్రెట్ మెథడ్ ఏంది అంటే ఎస్టీపీ మెథడ్. యూజింగ్ ఎస్టీపీ మెథడ్ మాత్రమే లంసమ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు ఎవరు చెప్పినా కూడా అట్ ఏ టైం మొత్తం కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్లో అట్ ఏ టైం ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కాబట్టి ఎస్టీపీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 12 months కానీ 18 months కానీ లేకపోతే 20 months 24 months డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపిటల్ అండ్ మీ రిస్క్ అపిటైట్ని బట్టి ఎస్టీపీ మెథడ్ మాత్రం డెఫినెట్గా ఫాలో కండి. సో ఈ ఎస్టీపీ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ కార్పస్ తీసుకొచ్చేసి డెట్ ఫండ్లో పెట్టేసి అక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా ఇది ఒక పెద్ద ఏమంటారు కంప్లీట్ సిస్టమేటిక్ మేనర్లో చేయాలి. అండ్ ఇది డీటెయిల్గా మనం ఇన్వెస్టర్ గురించి తెలుసుకున్నప్పుడే క్లియర్గా చెప్పగలుగుతాం అంట. ఎందుకు అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ అట్ ఏ టైం తీసుకోవాలి లేకపోతే గ్రాడ్యువల్గా తీసుకోవాలనేది వాళ్ళ రిస్క్ అపిటైట్ అనేది మనకి డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు మనం గైడ్ చేయగలుగుతాం అన్నమాట.